Individuals who should have sacred ideas, ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. they have become unsacred individuals. ప్రయోజనం ఏమిటి? What is the use? ఈ సాయి నామమును తీసుకొని Bearing the name of Sai name, సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. they do business in the name of Sai. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. In the name of Sai, you are deceiving many people. ఇది నాకు ఇష్టం లేదు. Bhagavan does not approve ఇలాంటి it. వారు భక్తులే కాదు, They are not devotees at all. ఏ ఏ దేశాలకు వెళ్ళి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టలు నింపుకుంటున్నారు. They go abroad, visit several countries, and they earn money in the name of Sai, do business. ఇది చాలా తప్పు. It's a big mistake. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. Bhagavan will never submit himself to any pie, even single pie. అలాంటి నేను ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా? Bhagavan will never approve such business. ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాలా. Don't allow such a businessman to enter into your doorstep. Send him out, neck him out. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. Therefore, devotion has become a matter of business today. It ఈ should not వ్యాపారం నువ్వు చేసుకో, be- You do your own business. కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. But don't do business making use of Sai name. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు, You can do your own business for the maintenance of your family. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. But every day we find the business in the field of devotion. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామంని ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. Today we find in many of the villages people misusing the holy name of Sai. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి. This is noticed everywhere in several countries. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూరు, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. This sort of business is noticed in several countries. London, Japan, America, Malaysia, Singapore, and so on. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు. We should not get into that business. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. We should maintain our pure and sacred heart. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు. Then only you can call yourself లేకపోతే నీవు alive. ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. Without that, you are almost dead. ఇలాంటి వానికి తర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. Better we perform the obituary rites. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. As we pray, we should have sacred feelings and thoughts. ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? How to develop sacred ఈ ideas. ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే When once there is this mixture of worldly desire, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది. the divinity, the divine principle will be away, far off from us. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. You are all here with all కానీ devotion and అంతర్మర్మాన్ని sincerity. మీరు గుర్తించుకోలేక అమాయకులైపోతున్నారు. But you are not able to understand this and you become simply innocent and ignorant. అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. In many places, people, they become bad and they're spoiling themselves because of bad practices. వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి. You just run away from him with the approach of such తేజ a person. దుర్జన సంసర్గం Run away from the bad company. బచ సాధు సమాగమం Be in good company. కురు పుణ్య మహోరాత్రం. Do good deeds day and night. అదే మనం చెయ్యాలి. That's what we are supposed to do. తేజ దుర్జన సంసర్గం. Run away from bad company. పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను దగ్గర పెట్టుకోకూడదు. You can even be in the company of a snake but not in the company of a bad man. స్లోగా చెప్పు. That is right. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవులను ఏమాత్రం చెంత చేర్చకూడదు. We should not allow that such bad people, snakes, నేను to be ఎప్పుడు near us. ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు. Bhagavan will never ask anybody to donate even single paisa. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. So many programs are going నేను on. ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు. Not even naya paisa is sought, expected. మీకు తెలుసును. You know this. ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు. Bhagavan has not touched anything about this money matter. ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము.